సంచార్ నిగమ్ బిఎస్ఎన్ఎల్ నెల్లూరు కార్యాలయంలో జీఎం శ్రీనివాసరెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఎస్ఎన్ఎల్ లో అనేక ప్లాన్లు తీసుకువచ్చినట్టు, అందులో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఉచితంగా సిమ్ 20 రోజులు వ్యాలిడిటీ తోటి ₹1 రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని, 20 రోజుల ఆపాల మోత కాల్ రోజుకు 1 GB డేటాతో కల్పిస్తున్నట్టు, అంతేకాకుండా ఫైబర్ నెట్ లో కూడా 499 ఉన్న ప్లాన్ ని 399కి చేయడం జరిగిందని, సంవత్సరం రోజులు రీఛార్జ్ చేసుకున్న ప్లాన్లు రోజులుగా అదనంగా ఇచ్చి 1000 GB అదనంగా కూడా ఇస్తున్నామని, అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతంగా పెంచడంలో భాగంగా రూరల్ ఏరియాలను కాన్సంట్రేట్ చేస్తూ అనేక నూతన టవర్లను తలపెట్టామని, ప్రజలందరూ గమనించి విరివిగా బిఎస్ఎన్ఎల్ తో ఉపయోగించి ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. 5Gకి ఇంకా R&D జరుగుతూ ఉందండి. ఇంకా కొద్ది నెలల్లో వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. నాకు కూడా పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఎక్విప్మెంట్ అయితే కంపాటబుల్ ఎక్విప్మెంట్. ఇప్పుడు 4G అనేది మనం స్పెక్ట్రమ్ బేస్ చేసుకొని చెప్తాము. ఎక్విప్మెంట్ వచ్చి కంపాటబుల్ 5G ఎక్విప్మెంటే. వాళ్ళకి ఎప్పుడైతే స్పెక్ట్రమ్ అంతా తీసుకొని దీన్ని R&D అయిపోతే ఆటోమేటిక్గా ఇవ్వటం జరుగుతుంది. ఇది వచ్చి దేశవ్యాప్తంగా అండి, కాకపోతే మన రాష్ట్రంలో ఎక్కువగా వచ్చినాయి. మన జిల్లాకు వచ్చేసేసి 132 వచ్చినాయి. 132 అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ నెల్లూరు జిల్లా. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ 4 ఫ్రీడమ్ ప్లాన్స్ ఇచ్చాయి. అంతకుముందు బిఎస్ఎన్ఎల్లో లాస్ట్ ఇయర్ ఫ్రీడమ్ ప్లాన్గా మనకి రూపాయికే సిమ్ ఫ్రీగాను, రూపాయికి రీఛార్జ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 24 రోజులు మనకి సిమ్ ఫ్రీగా ఇవ్వడం, తర్వాత దానికి రీఛార్జ్ వచ్చి ₹1తో మనం 24 రోజులు డేటా వచ్చేసేసి 1 GB పర్ డే డేటాను యూజ్ చేసుకోవడం, 100 SMS, తర్వాత అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఎక్కువగా సిమ్ములు తీసుకొని బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే పెద్ద ప్లాన్ 2399 ప్లాన్ అంతకుముందు మనకి సంవత్సరం ఉండేది. దానిని ఇప్పుడు 412 రోజులు చేశారు. మనకి డేస్ ఇంక్రీజ్ అయింది. అట్లాగే జీబీ కూడా అంతకుముందు 5000 GB ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6000 GB ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కూడాను మనకి ఇయర్లీ ప్లాన్స్ ఉండే వాళ్ళందరూ కూడాను 1000 GBని ఎక్స్ట్రాగా తీసుకొని ఈ బిఎస్ఎన్ఎల్ సర్వీస్ని ఎంజాయ్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక సిమ్లోనే కాదు, అంటే మొబైల్ వర్టికల్లోనే కాదు, సెక్టార్లోనే కాదు, అట్లాగే FTTH ఫైబర్ టు ద హోమ్ అనే దీనిలో కూడా వైఫై దీనిలో కూడాను మనకి 2 ఫ్రీడమ్ ప్లాన్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం. ఒకటి వచ్చేసి ఏంటంటే నార్మల్గా అంతకుముందు మనకి ₹499 పర్ మంత్ 60 Mbps స్పీడ్తో మనకి 3300 GB పర్ మంత్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 399కే ఇచ్చారు. ₹100 తగ్గించడం జరిగింది. ₹100 తగ్గించడమే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ మంత్, ఈ మంత్లో మనం 10వ తారీఖు తీసుకున్నాం అనుకోండి, ఆ 20 days ఫ్రీ. ఆ తర్వాత నుంచే 3 నెలలు కౌంట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఈ మంత్లో ఎవరైతే ఈ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్ దాకా ఉచితంగా ఉంటుంది. నెక్స్ట్ 3 months ₹399 కట్టుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా ఒక నార్మల్ ప్లాన్ ₹1199 ప్లాన్ని ఇప్పుడు 1111 ఇవ్వడం జరిగింది. అంటే ₹88 మనకి తగ్గించడం జరిగింది. ఈ విధంగా మనకి ఫ్రీడమ్ ప్లాన్స్ మంచి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవందరూ కూడా ప్రజలు తీసుకునేసేసి ఈ అడ్వాంటేజ్ని తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇక డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే అంతకుముందు కంటే కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం
ఇది టవర్లు ఈ జిల్లాలో పెట్టడం జరిగింది. అంటే దీనిలో సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి అంటే ఇప్పుడు తిరుపతి జిల్లా. కాకపోతే నెల్లూరు టెలికాం జిల్లా అనేది ఇంకా మేము ఇది కాలేదు కాబట్టి ఈ మొత్తం తీసుకుంటే ఒక 38 కొత్త టవర్లు ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అదనంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో కంప్లీట్ రూరల్ ఏరియాస్ ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో అక్కడ 132 టవర్లు ఇవ్వబోతాను, శాంక్షన్ అయినాయి. దానిలో 40 టవర్లకి మనకు ఆల్రెడీ ఇప్పుడు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఒక 2-3 నెలల్లో మనకి దగ్గరగా ఒక 40 టవర్లు కమిషన్ చేయబోతూ ఉన్నాం. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ మా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ మార్చికి ఇవన్నీ కూడాను కంప్లీట్ చేసేసి జిల్లా మొత్తం ఈ 4G సర్వీసెస్తో బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ అందించబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడాను. సో ఇదందరూ కూడాను ప్రజలు బాగా ఆ ఏరియాస్లో కూడాను సిమ్స్ తీసుకునేసేసి బిఎస్ఎన్ఎల్ కూడా ఎంకరేజ్ చేయాల్సిందిగా. మోరోవర్ ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడాను వేరే ఫారెన్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండిజీనియస్ ఎక్విప్మెంట్ని ఎంకరేజ్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు టోటల్గా 4G వచ్చేసేసి ఇండిజీనియస్ ఎక్విప్మెంట్ టీసీఎస్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది కొలాబరేషన్ మొత్తం టోటల్ A to Z ఇండియా కొలాబరేటెడ్ ఎక్విప్మెంట్స్. ఈ ఎక్విప్మెంట్స్ కాకుండా ప్లస్ మీడియా అంటూ మనకి మధ్యలో ఉంటుంది, ట్రాన్స్మిషన్ మీడియా. ఆ మీడియా కూడాను మొత్తం ఇండియాది బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు అంతకుముందు కంటే కూడాను ఇప్పుడు బ్యాండ్ విత్స్ పరంగా అయితేనేమి, సర్వీసెస్ పరంగా అయితేనేమి ఇది బిఎస్ఎన్ఎల్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను మీ అందరికీ. ఇంకేమని చెప్పాలి? ఇది కొత్త ప్లాన్స్ అండి, కొత్త ప్లాన్స్ పాత వాళ్ళకి వర్తిస్తాయి, ఇయర్లీ ప్లాన్స్ వాళ్ళకి వర్తిస్తాయి.